ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని పౌలు అంటున్నాడు. మనలో ఉన్న ఆత్మ దినదినము నూతనపరచబడాలి. ఒకరోజు, కొన్ని రోజులు కాదు, మనము బ్రతికిన దినములలో ఆత్మ దినదినము ఎదగాలి, వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? శరీరమునకు రోజుకు 3 సార్లు 4 సార్లు ఆహారం పెడుతున్నాం. మరి ఆత్మకు ఆహారము ఎన్నిసార్లు అందిస్తున్నాం? నేటి దినమున 100 మంది క్రైస్తవులుంటే 4 మాత్రమే బైబిల్ చదువుతున్నారు అంట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు దయాళుడు, మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆత్మకు దేవుని వాక్యమనే పాలను ఆహారముగా అనుదినము ఇవ్వాలి. దేవుని వాక్యము మేత, పచ్చిక, పద్మములతో పోల్చబడినది. ఉదాహరణకు వాట్సాప్లలో దేవుని వాక్యము పెడుతూ ఉంటారు. అది మేత లాంటి వాక్యము. పచ్చిక అంటే వాక్యమును చదివి ధ్యానించడం. పద్మములు అంటే మర్మములతో కూడిన వాక్యమును ధ్యానించడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. పాలు త్రాగు ప్రతివాడు శిశువే అంటే పాలు మేత లాంటి వాక్యం. చిన్నపిల్లలకు అన్నం పెట్టం. ఎందుకు? వారు తినలేరు, జీర్ణము చేసుకోలేరు గనుక వారికి పాలు మాత్రమే త్రాగిస్తాం. అయితే పిల్లవాడు కొంచెం పెద్దవాడైనప్పుడు పాలు త్రాగితే బలము రాదు అని కొంచెం కొంచెం అన్నము, పప్పుచారు, పండ్లు ఇలా ఆహారం పెడతాం. ఇది పచ్చిక లాంటిది. క్రీస్తును గూర్చిన జ్ఞానము, దేవుని వాక్యంలోని లోతైన సత్యాలను తెలుసుకోవడం పచ్చిక లాంటి వాక్యం. పద్మము లాంటి వాక్యము అంటే బిర్యానీ తిని అరిగించుకోవడం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానములో బలము పుంజుకొని దేవుని వాక్య ప్రకారము నడుచుకోవడం. దేవుని వాక్యములోని లోతైన విషయాలు అర్థం చేసుకొని వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయాసపడడం. ఎడతెగ లేకుండా దేవుని వాక్యమును చదవడం. ఈనాడు పైపైన వాక్యం చదవడము లేదా క్యాలెండర్లో ఒక వచనం చదవడంతో సంతృప్తి పడుతున్నాం. అందుకే అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? పౌలు 3 రకాల వ్యక్తులను గురించి
చెప్తున్నాడు ఇక్కడ. సహజ సిద్ధమైన వ్యక్తి, ఆధ్యాత్మికమైన వ్యక్తి, శరీర స్వభావాన్ని అనుసరించే వ్యక్తి. మొట్టమొదటిగా సహజ సిద్ధమైన వ్యక్తి అంటే దేవుని ఆత్మ లేనివాడు. వానికి పాలలాంటి వాక్యము అవసరం, మేతలాంటి వాక్యము అవసరం. రెండవదిగా చూస్తే ఆధ్యాత్మికమైన వ్యక్తి అంటే దేవుని ఆత్మ కలిగి ఆత్మ ప్రకారము నడుచుకునేవారు. వీరికి క్రీస్తును కూర్చిన జ్ఞానము కలిగి బాప్తిస్మం తీసుకొని బలమైన ఆహారము అంటే పచ్చిక లాంటి వాక్యం అనే ఆహారము తీసుకుంటారు. మూడవదిగా చూస్తే శరీర స్వభావాన్ని అనుసరించే వ్యక్తి అంటే దేవుని ఆత్మ తనలో ఉన్న తన విధానాలు కొన్నింటిలో దేవుని ఆత్మ లేనట్టు నడుచుకునేవారు. వీరికి పద్మము లాంటి వాక్యము, మర్మములతో కూడిన వాక్యము అవసరం, హెచ్చరికలతో కూడిన వాక్యము అవసరం. అంటే ఏం చేయాలి? బైబిల్ను చక్కగా చదవడము, ధ్యానించడము నేర్చుకోవాలి. ఈ ముగ్గురు వ్యక్తులలో మనము ఎవరిలాగా ఉన్నాం? మనలను మనమే పరీక్షించుకుందాం. కీర్తనలు 119, 105 కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము మనలను వెలుగులో నడిపిస్తుంది. ఎప్పుడు? ఆయన వాక్యమును జాగ్రత్తగా చదివి ధ్యానించినప్పుడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. మన ఆత్మ బలంగా ఎదగాలంటే మన హృదయములో సమృద్ధిగా దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యమును చదవడము కాదు, కంటత పెట్టే వారముగా మనం ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 చూస్తే అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మొదటి సంకీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడింది. మనము దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించే వారముగా ఉండాలి. కీర్తనలు 149, 9 విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. భక్తులందరికీ ఘనత ఇదే అంటే రెండంచులు గల ఈ పరిశుద్ధ గ్రంథమును చదువుట ద్వారా, ధ్యానించుట ద్వారా, ప్రకటించుట ద్వారా, ప్రార్థన ద్వారా మనము చెడుతనముతో పోరాడుతాము. పోరాడి గెలిచినప్పుడు మనకు ఘనత వస్తుంది. కీర్తనలు 19, 7-11 చదువుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను, జుట్టి తేనె ధారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. హెచ్చరికతో కూడిన దేవుని వాక్యమును తెలుసుకొని నమ్మి అనుసరించే సాధారణ వ్యక్తికి అలా చేయని మహాజ్ఞాని కంటే, మేధావి కంటే ఎంతో ఎక్కువ జ్ఞానము ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యము యెహోవా భయాన్ని అతనికి నేర్పుతుంది. ఈనాడు దేవుని భయము లేక పాపం చేస్తున్నారు. నేను
పాపము చేయకుండా నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాను అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని రహస్య జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ జ్ఞానము ఈ లోకములోని జ్ఞానులకు గనులకు తెలియదు. జ్ఞానమంతటిలోకి అత్యున్నత జ్ఞానము క్రీస్తును కూర్చిన జ్ఞానము. ఈ జ్ఞానము మనిషి తెలివితేటల వల్ల కానీ, మతాల వల్ల కానీ, వేదాంత తర్కాల వల్ల కానీ దొరకదు. దేవుడు తన ఆత్మ మూలముగా జ్ఞానమును వెల్లడి చేస్తాడు. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా పద్మములలో ఉన్న పిప్పిడి వంటి మర్మములతో కూడిన వాక్యమును ఆత్మ బయలుపరుస్తుంది. మానవ హృదయాన్ని మార్చే అత్యంత శక్తి దేవుని వాక్యమునకు ఉన్నది. కనుక మనమందరము దేవుని వాక్యమును చదివి ధ్యానించి మన ఆత్మను వర్ధిల్ల చేసుకుందాం. ఆమేన్.